బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం, విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం. ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో ఆమె బాధ్యత కదా? ఇవాళ ఏమి సంబంధం చెప్పండి, నాకు అడుగుతా ఉన్నా. ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి, పోలవరం గురించి మాట్లాడమనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగే విధంగాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఉన్నాయి కదా, తేల్చుకోవచ్చు కదా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అది ఇంకోటి కూడా అడుగుతున్నా. ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఫస్ట్ రీజనల్ ఫోర్స్ పెట్టింది అక్కడ ఉండాలిగా. ఎందుకు వచ్చింది ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో వెళ్ళిపోయింది. వాట్ ఇస్ ద మొరాలిటీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దాన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం.